శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. తెలంగాణలో భూములు ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలనుకునే వారికి బిగ్ అలర్ట్. రాష్ట్రంలో వరుసగా 3 రోజుల పాటు రిజిస్ట్రేషన్ల సేవలకు బ్రేక్ పడనుంది. ఈ మేరకు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 26, 27, 28 తేదీల్లో రిజిస్ట్రేషన్ల సేవలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. నిర్వహణ పనుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రాజీవ్ గాంధీ హనుమతి తెలిపారు. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్ అనుబంధ ఆన్లైన్ సేవలకు సంబంధించి సర్వర్ నిర్వహణ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే 3 రోజుల పాటు ఈ సర్వర్ నిర్వహణ పనులు చేపడుతుండగా ఈ నెల 26న మొహరం సెలవు దినం, ఈ నెల 27న మాత్రం పని దినం, ఈ నెల 28న మళ్ళీ ఆదివారం వచ్చింది. దీంతో కేవలం ఒక్కరోజు మాత్రమే ప్రజలకు ఇబ్బంది ఎదురవుతుంది. ఒక్కరోజు మాత్రమే సేవలు అందుబాటులో ఉండవని అధికారులు చెప్తున్నారు. ప్రజలు రిజిస్ట్రేషన్ పనుల కోసం ముందస్తు ప్రణాళిక చేసుకోవాలని, జూన్ 29 నుంచి అన్ని సేవలు యథావిధిగా అందుబాటులోకి వస్తాయని కూడా చెప్పారు. ప్రజలు ఇబ్బంది పడకుండా ఈ షెడ్యూల్ రూపొందించామని కూడా చెప్తూ ఉన్నారు. ఈ 3 రోజుల వ్యవధిలో రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరగదు. కేవలం కార్యాలయాల్లోనే కాకుండా ఇంటి నుంచే చేసుకునే స్లాట్ బుకింగ్లు, ఈ చలాన్ల చెల్లింపులు, మార్కెట్ విలువల పరిశీలన, ఎన్కంబరెన్స్, అలాగే సర్టిఫికేట్, సర్టిఫైడ్ కాపీల డౌన్లోడ్ వంటి అన్ని రకాల వెబ్ సేవలు కూడా తాత్కాలికంగా పనిచేయవని స్పష్టం చేశారు. అయితే గత 5 ఏళ్లుగా సర్వర్లను అప్డేట్ చేయలేదని, ఈ నేపథ్యంలో ఇప్పుడు అన్నింటినీ పూర్తి స్థాయిలో అప్గ్రేడ్ చేయనున్నట్లు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ హనుమంతు తెలిపారు. ఈ అప్డేట్ తర్వాత సేవలు మరింత వేగంగా పనిచేస్తాయని, సెక్యూరిటీ పరంగా కూడా చాలా వరకు మెరుగుపడతాయని ఆయన తెలిపారు. సర్వర్ నిర్వహణ ప్రక్రియతో పాటుగా ఆన్లైన్ వ్యవస్థలు మరింత సజావుగా పనిచేసేలా 3 రోజుల పాటు పనులు చేపడతామన్నారు. భద్రతా ప్రమాణాలను బలోపేతం చేయడం, సేవల్లో నాణ్యత మెరుగుపరచడం కోసం నిర్వహణ పనులు చేపట్టబోతున్నట్లు తెలిపారు. దాదాపు 5 ఏళ్ల తర్వాత ఈ సర్వర్ నిర్వహణ పనులు చేపడుతున్నామన్నారు. ప్రజలు ఈ షెడ్యూల్ ప్రకారం రిజిస్ట్రేషన్లకు సంబంధించిన పనులన్నీ ముందుగానే ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ నిర్వహణ పనులకు ప్రజలు సహకరించాలని కోరారు. తెలంగాణలో ప్రతిరోజు భారీగా రిజిస్ట్రేషన్లు జరుగుతూ ఉంటాయి. ఒకవేళ రిజిస్ట్రేషన్లకు అంతరాయం ఏర్పడితే ప్రభుత్వానికి కూడా కొంత నష్టం తప్పదు. అందుకే స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఈ సర్వర్ నిర్వహణ పనులన్నీ సెలవు దినాల్లో కలిసి వచ్చేలా ప్లాన్ చేసింది. అప్పుడు ప్రజలకు ఇబ్బంది ఉండదని చెప్తూ ఉన్నారు.